మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రాలైన ఉమామహేశ్వర, కందూరు, రామేశ్వరం, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాలతో పాటు ఆలంపూర్ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉపవాస దీక్షలతో ఆ పరమేశ్వరుడి దర్శన భాగ్యం కోసం భక్తులు శైవ క్షేత్రాలకు క్యూ కడుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పెద్ద శివాలయం రామ్ మందిర్ చౌరస్తాలో శివాలయం, టీచర్స్ కాలనీ రామాలయం, వీరన్నపేటలోని నీలకంఠేశ్వర స్వామి ఆలయంతో పాటు ఎస్వీఎస్ దగ్గర ఉన్న సాంబ శివాలయం దేవస్థానంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పరమశివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు భక్తులు.
ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఏనుగొండ ఈ సాంబశివ ఆలయం టెంపుల్లో తెల్లవారుజామున 5:30 గంటల నుంచే అభిషేకాలు బ్రహ్మాండంగా జరగడం జరుగుతుంది. ఇక్కడ భక్తులు కూడా ఉదయం తెల్లవారుజామున 5:30 గంటల నుంచే అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ అభిషేకాలకు చేయడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు ఇక్కడ శివపార్వతుల కళ్యాణం కూడా చేయడం జరుగుతుంది. సాయంత్రము చాలామంది ఒక పొద్దు ఇడిసి ఇక్కడ శివపార్వతుల కళ్యాణం తిలకించి అదేవిధంగా ఇక్కడనే ప్రసాదాలతోని ఇక్కడ ఒక పొద్దు తీర్చడం జరుగుతుంది. గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఊహించని విధంగా భక్తులు అత్యధిక సంఖ్యలో రోజుకు చాలా రావడం, సాయంత్రం అయితే ఇక్కడ పబ్లిక్ పట్టకుండా కూడా ఇక్కడ ఎస్వేస్ దగ్గర క్యూ లైన్లో నిలబడి ముఖ్యంగా భక్తుల కోరికలు నెరవేర్చడం జరుగుతుంది. చాలామంది భక్తులు ఇక్కడ వచ్చి మనం దర్శనం చేసుకున్న తర్వాత మా కోరికలు నెరవేరుతున్నాయనేది వాళ్ళ నమ్మకంగా జరిగింది. సాంబశివ టెంపుల్ ఇక్కడ వెలిచిన తర్వాత ఈ ఏనుగొండ లోపల కానీ మహబూబ్నగర్ పట్టణం లోపల కానీ ఇంత విశాలంగా ఇంత బ్రహ్మాండంగా ఇక్కడ అవుతుందంటే కూడా మాకు కూడా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఊహించని విధంగా కూడా భక్తులు దినదినాభివృద్ధి కూడా ఇక్కడ చెందుతుంది. ఆ విధంగా ఇక్కడ ప్రెస్ మిత్రులు కూడా ఇల్లు కట్టుకొని ఇక్కడ వాతావరణం కూడా చాలా మంచిగా ఉంది. ఇక్కడ రోజు కూడా ఈ ఏరియా మొత్తం డెవలప్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా గతం 2 సంవత్సరాల కింద నుంచి కూడా సీసీ రోడ్ వేయడం జరిగింది. ఇంకా ఇక్కడ కళ్యాణ మండపం ముందల పెద్ద కమాన్, ఆ బైపాస్ రోడ్కు కమాన్ కూడా కట్టి అక్కడ పెద్ద ఒక 100 అడుగుల శంకరుని విగ్రహం కూడా పెట్టాలనే విశ్వాసం తపన ఉంది. అవన్నీ ఆ భగవంతుని కృపతోని, ఆ శివుడి కృపతోని శివశంకరుల కళ్యాణం ఈరోజు చేసి వాళ్ళ కృపతోని అక్కడ నెక్స్ట్ రాబోయే కాలంలో ఇక్కడ ఇంకా ఊహించని విధంగా చేయాలని మా కోరిక. ఈ భక్తుల అందరి ఆశీస్సులతోని ఈ గుడిని ఇంకా అభివృద్ధి చేస్తామని అందరికీ మన్ననలు తెలపాలని కోరుకుంటున్నాను.